సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను మీ రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ టాక్స్. ఫ్రెండ్స్, నేను మీకోసం వైఎస్ఆర్ చేతికి సంబంధించి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే వైఎస్ఆర్ చేతికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఒక అప్డేట్ ఇచ్చాను. సో మీ యొక్క పేరు అంటే మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో తెలుసుకోవాలనేది, మీ యొక్క మొబైల్ ఎలా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేస్తానని చెప్పాను. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎలాంటి లాగిన్ లేకుండా సో ఎలా మీరు చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. సో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేసినట్టయితే మీకు మధ్యలో నేను చెప్తాను మీకు అర్థం కాదు. సో మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ని చెక్ చేసుకున్నప్పుడు మీకు తెలియదు కాబట్టి సో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని చూడండి. సో మనం లేట్ చేయకుండా మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, నేను మీకు చెప్పినట్టు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఏంటంటే చేయూత బెనిఫిషరీ లిస్ట్ డాష్ బోర్డ్ అని ఉంది. సో అండ్ ఇక్కడే ఉందంటే ఎలిజిబుల్ కానీ మరియు ఇన్ఎలిజిబుల్ కానీ, ఈ యొక్క ఎలిజిబుల్ డేటా కానీ ఇన్ఎలిజిబుల్ డేటా కానీ మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుందాం, కింద స్క్రోల్ చేసినట్టయితే మనకి ఏంటంటే డేట్ వచ్చేసింది 7/2024, అంటే మనకి ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఇచ్చింది. సో దీంతో మనకి అవసరం లేదు, మనకి ఇదేంటంటే ఈ మంత్ది కాబట్టి దీనికి సంబంధించి చేయూత లిస్ట్ అనమాట. సో మనం కిందకు వస్తే మనకి కింద స్క్రోల్ చేసినట్టయితే మనకి డిస్ట్రిక్ట్స్ అని ఉన్నాయి కదా. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో మీరు ఏ డిస్ట్రిక్ట్, అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క వీడియో చూస్తున్నారు అనే దానికి సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేశారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేయగానే మనకి అది లోడ్ అయిన తర్వాత మళ్ళీ మన యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న మండలాలు కనిపిస్తాయి అనమాట. సో ఏమేమి మండలాలు ఉన్నాయి సో అవి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీ మండలం ఏంటి, ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది కదా, అందుకే నేను ఫస్ట్ నుంచి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను. ఇక్కడ మీ మండలం ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నా మండలం నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఏం చేశారు, డిస్టిక్ అంటే మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేశారు అండ్ మీ యొక్క మండలం సెలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మీ యొక్క సచివాలయం ఏంటి, సో మీ యొక్క సచివాలయం పేరేంటి అనేది మీకు వాలంటీర్ అయితే చెప్తారు. సో ఒకసారి మీ వాలంటీర్ కనుక్కోండి, లేదా మీకు తెలిసినట్టయితే మీ యొక్క సచివాలయం అనేదాన్ని మీరేంటంటే మీ సచివాలయం పేరు ఉంటుంది కాబట్టి మీ యొక్క డిస్టిక్లో మీ యొక్క మండలంలో మీ యొక్క సచివాలయం పేరు మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని మీరు సెలెక్ట్ చేయగానే మీకేంటంటే అది లోడ్ అయిన తర్వాత సో అది కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే లోడ్ అవుతుంది. సో లోడ్ అవ్వడానికి ఒక టైం అనేది తీసుకుంది, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి. సో మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకేంటి, మీ యొక్క డిస్ట్రిక్ట్ మరియు మండలం అలాగే సెక్రటరీ అంటే మీ యొక్క సచివాలయం అనేది సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ మనకి ఏంటంటే మీ యొక్క డేటా అంటే మీ సచివాలయంలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి మెన్షన్ చేసింది డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంది. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్లోడ్ చేశారు. సో ఈ యొక్క ఫోటో అంటే మనకి ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్ ఉందో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇట్లా మీకు ఇది కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మీ యొక్క నేమ్స్ ఉన్నాయా లేదా మీరు ఓన్గా మీ యొక్క మొబైల్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇంతే, ఇది కూడా ఇక్కడ మీరు నొక్కగానే మీకు మీ యొక్క దీంట్లో మీకు నేమ్స్ ఉన్నాయా లేదని మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు ఎలిజిబుల్లా ఆర్ ఇన్ఎలిజిబుల్లా అనే దానికి సంబంధించి మీరు ఈజీగా మీ యొక్క మొబైల్లోనే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఈ యొక్క వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. ఇన్ కేసు ఈ యొక్క వీడియో సంబంధించి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే నేను దీనికి సంబంధించి మీరు ఎలిజిబుల్లా కాదా అనే దానికి సంబంధించి కాకుండా మీ యొక్క మొబైల్లో మీరు ఎలిజిబుల్ క్యాండిడేటా అంటే మీ యొక్క బెనిఫిషరీ స్టేటస్ ఏంటి అనే దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను. సో అంతవరకు ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నాండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.